హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చెప్పుకోబోతున్న క్లాస్ ఏంటంటే గణిత శాస్త్రము కంటెంట్లో నుంచి బీజగణితము క్లాస్ 2ని ఈరోజు చెప్పుకోబోతున్నాము. సో ఫ్రెండ్స్, మీకు ఈ మ్యాథ్స్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మ్యాథ్స్లోనే మనం ఎక్కువ స్కోర్ చేయగలము. సో ఫ్రెండ్స్, మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కట్ ఆఫ్ వరకు రావాలంటే మనం మ్యాథ్స్ని చాలా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనకి మంచి మార్కులు వస్తాయి. సో ఫ్రెండ్స్, మీరు మ్యాథ్స్ క్లాసెస్ని బాగా చూసి ప్రాక్టీస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో పీడిఎఫ్ రూపంలో కూడా కావాలనుకుంటే www.shinindiaarktutorial.comని విజిట్ చేయండి ఫ్రెండ్స్. అన్ని పీడిఎఫ్లు పొందుపరిచి ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్లాస్లోకి ఎంటర్ అవుదాం. సో ఫ్రెండ్స్, మనము ఇంతకుముందు క్లాస్లో బీజీయ సమాసాల గుణకారం వరకు నేర్చుకున్నాము. సో ఇప్పుడు బీజీయ సమాసాల భాగహారం ఎలా ఉంటుందో చూద్దాం. సో ఒక బీజీయ సమాసాన్ని మరొక బీజీయ సమాసంతో భాగించినప్పుడు ఉమ్మడి కారణాంకాలను తొలగించి మిగిలిన దానిని ఫలితంగా వ్రాస్తాము. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, 6xyz డివైడెడ్ బై 3x²y. సో ఇది ఈ గుర్తుగా మనం బీజీయ సమాసాల భాగహారం అని పెట్టుకుంటాము. సో మనకి ఎలా రాసుకుంటాము, 6xyz బై 3x²yగా రాసుకుంటాము. సో మనకి ఇక్కడ ఉమ్మడి కారణాంకాలు ఏమున్నాయి, ఎక్స్ ఉంది. సో x²కి ఒక ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, వైకి వై క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఏమవుతుంది, ఇక్కడ 3 ఉంది, పైన 6 ఉంది, 3 2s మనకేమొస్తుంది, జెడ్ మిగులుతుంది. ఇక్కడ కింద జెడ్ లేదు కాబట్టి ఉమ్మడి కారణాంకం జెడ్గా లేదు కాబట్టి సో జెడ్ మిగులుతుంది. పైన కింద 2xలు ఉన్నాయి కాబట్టి 1x మిగులుతుంది. సో 2z/x మనకి ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా మనం బీజీయ సమాసాల భాగహారం చేసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, 3a + 3b డివైడెడ్ బై 6a² ఇచ్చాడు. సో మనం ఈ విధంగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఉమ్మడి కారణాంకాలు ఏవి లేవు. సో మనకి 3 కామన్ కాబట్టి 3 × a + b అని వేసుకున్నాము బై 6a²గా వేసుకున్నాము. సో 3 ఉన్నది, ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి 3 1s 3 2s. సో a + b బై 2a² వేసుకున్నాము. సో ఇంకా ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే 3x + 3y - 3z డివైడెడ్ బై x + y - z. సో మనకి ఇక్కడ 3 కామన్ ఉంది. సో 3 కామన్ తీసి x + y - z బై x + y - z. సో x + y - z, x + y - z క్యాన్సిల్ అవుతుంది, 3 మిగులుతుంది. సో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ బీజీయ సమాసం విలువ, వాల్యూ ఆఫ్ అన్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక బీజీయ సమాసం యొక్క చరరాశులలో ఇచ్చిన విలువను ప్రతిక్షేపించగా వచ్చు ఫలితాన్ని ఆ బీజీయ సమాసం యొక్క విలువ అంటారు. సో ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, 3x² + 2x + 1 ఉంది. సో మనం x = 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందంటే x ప్లేస్లో 1 అంటే 3 × 1² + 2 × 1 + 1. సో మనకి ఏమొస్తుంది, 3 + 2 + 1 = 6. సో ఈ 6ని ఏమంటాం, వాల్యూ ఆఫ్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అని అంటాము. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్, x = 3 ఇచ్చిండు, y = 2 ఇచ్చిండు. 3x + 2yలో సబ్స్టిట్యూట్ చేయాలి. 3x = 3 సబ్స్టిట్యూట్ చేసినాం, +2 × 2. సో 9 + 4 13 వచ్చింది. వాల్యూ ఆఫ్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ 13. సో ఇప్పుడు బీజగణిత సంకలన విలోమం ఏంటో చూద్దాము, అంటే అడిటివ్ ఇన్వర్స్ ఏంటో చూద్దాము. ఏ ఒక బీజీయ సమాసమైన a + b = 0 అయ్యే విధంగా b = -a వ్యవస్థితం అవుతుంది. ఇచ్చట a మరియు b = -aలను ఒకదానికి మరొకటి సంకలన విలోమం అంటారు. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. x + y - z యొక్క సంకలన విలోమం ఏముంటుంది, -x - y + z. అంటే ఇక్కడ మనకు అడిటివ్ ఇన్వర్స్లో సంకలన విలోమాన్ని ఎలా చేయాలంటే ప్లస్ని మైనస్ చేయాలి, మైనస్ని ప్లస్ చేయాలి. ఇప్పుడు ప్లస్ ఉన్న ప్లేస్లో మైనస్ వేసుకున్నాం, మైనస్ ఉన్న ప్లేస్లో ప్లస్ వేసుకోవడాన్ని అడిటివ్ ఇన్వర్స్ అని అంటాము.
ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్లో -3x² ప్లస్ 6xy ప్లస్ y² యొక్క సంకలన విలోమం ఏమవుతుంది? మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ +3x² మైనస్ 6xy ప్లస్ ఉన్న ప్లేస్లో మైనస్ వచ్చింది, సో -y². ఇలా మనం అడిటివ్ ఇన్వర్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎలా ఉంటుందో చూద్దాం, అంటే గుణకార విలోమం ఎలా ఉంటుందో చూద్దాం. ఏ ఒక బీజీయ సమాసం అయినా a ఇంటూ b =1 అయ్యే విధంగా b = 1/a వ్యవస్థితమవుతుంది. చెట a మరియు 1/aలను ఒకదానికి మరొకటి గుణకార విలోమము అని అంటాము. సో ఇప్పుడు మనకేంటి, గుణకార విలోమంకి ఇప్పుడు a ఉంటే ఏం కావాలి, దాని గుణకార విలోమం 1/a కావాలి. సో b ఉంటే ఏం కావాలి, గుణకార విలోమం 1/b కావాలి. సో మనకి ఇక్కడ x ప్లస్ y యొక్క ఇక్కడ సంకలన కాదు ఫ్రెండ్స్, గుణకార విలోమం ఏమవుతుంది, 1/x ప్లస్ y అవుతుంది. a ప్లస్ b మైనస్ c యొక్క గుణకార విలోమం ఏమవుతుంది, 1/a ప్లస్ b మైనస్ c అవుతుంది. సో నెక్స్ట్ బీజీయ సమాసాల ధర్మాలు ఏంటో చూద్దాము. సో a, b, c ఏవైనా 3 బీజీయ సమాసాలైనా a ప్లస్ b ఏమవుతుంది, b ప్లస్ a అని రాసుకోవచ్చు. a ప్లస్ b b ప్లస్ a అని రాసుకోవచ్చు. అలాగే a ప్లస్ b ప్లస్ c మనం a ప్లస్ bగా రాసుకొని ప్లస్ cగా కూడా రాసుకోవచ్చు. a ఇంటూ b b ఇంటూ a రాసుకోవచ్చు. a ప్లస్ మైనస్ a -a ప్లస్ a 0 అవుతుంది, ఎలా రాసినా 0 అవుతుంది. ఇవి బీజీయ సమాసాల ధర్మాలు. మరికొన్ని ఉన్నాయి. సో నెక్స్ట్ మరికొన్ని ధర్మాలు చూద్దాము. 5th వన్ వచ్చేసి a ఇంటూ 1/a 1/a ఇంటూ a ఏమవుతుంది, 1 అవుతుంది. a మైనస్ b నాట్ ఈక్వల్స్ టు b మైనస్ a. నెక్స్ట్ వన్, సో a మైనస్ b ఈక్వల్ b మైనస్ ఏకి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే a వాల్యూ వేరే ఉండొచ్చు, b వాల్యూ వేరే ఉండొచ్చు. సో ఇక్కడ మనకు a మైనస్ bలో -b అంటే b నెగిటివ్ ఉంది, b మైనస్ ఏలో b పాజిటివ్ ఉంది. సో మనకి ఇక్కడ వేరే వేరే వాల్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని a మైనస్ b నాట్ ఈక్వల్స్ టు b మైనస్ ఏ. సో ఇక్కడ a డివైడెడ్ బై b నాట్ ఈక్వల్స్ టు b డివైడెడ్ బై a. సో ఇది కూడా ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదు. 8th వన్ వచ్చేసి a ప్లస్ b మైనస్ c ఈక్వల్స్ టు a ప్లస్ b ప్లస్ మైనస్ c. ఇది ఈక్వల్. a ఇంటూ b ప్లస్ c ఈక్వల్స్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ c. ఇది కూడా ఈక్వలే. సో a ఇంటూ b మైనస్ c ఈక్వల్స్ టు a ఇంటూ b మైనస్ a ఇంటూ c. ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. సో ఇవి బీజీయ సమాసాల ధర్మాలు. నెక్స్ట్ బీజీయ సమాసాల కారణాంక విభజన చూద్దాము. సో ఒక బీజీయ సమాసాన్ని లేదా బహుళ పదిని కారణరాశులుగా విభజించుట అనగా దీనిని 2 లేదా అంతకన్నా ఎక్కువ బీజీయ సమాసాల లబ్ధంగా వ్రాయుట అని అర్థం. ఈ లబ్ధంలోని ప్రతి బీజీయ సమాసాన్ని ఆ బహుళ పదికి కారణరాశి లేదా భాజకము అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే 6x² మైనస్ 3x² ఈక్వల్స్ టు, వీటిని మనం కారణాంకాలుగా విభజించి రాయాలి అన్నమాట. సో దానిని బీజీయ సమాసాల కారణాంక విభజన అని అంటాం. సో 6 ఏమవుతుంది, 2 ఇంటూ 3 ఇంటూ x ఇంటూ x ఇంటూ y. ఈ విధంగా మనం కారణాంకాల విభజన రాసుకోవచ్చు. 3ని -3 ఇంటూ x ఇంటూ y ఇంటూ y. సో మనం 3xy² ఈ విధంగా కారణాంకాల విభజనగా రాసుకోవచ్చు. సో టోటల్ ఏమవుతుంది, 3xy కామన్ ఉంది. సో 3xy కామన్ ఇస్తే 2x మైనస్ y అవుతుంది. సో ఈ విధంగా కారణాంక విభజన ద్వారా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఒక బహుళ పదిలో పదాలన్నింటినీ నిశ్శేషంగా భాగించే సంఖ్య లేక బీజీయ సమాసాన్ని ఆ బహుపది పదాల ఉమ్మడి కారణాంక రాశి అని అంటారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. p ఇంటూ 2a ప్లస్ b ఉంది, ప్లస్ 2q ఇంటూ 2a ప్లస్ b ఉంది, మైనస్ 3r ఇంటూ 2a ప్లస్ b ఉంది. సో బహుళ పది యొక్క ఉమ్మడి కారణ రాశి ఇక్కడ మనకి ఏముంది, 3 పదాలలో మనకి 2a ప్లస్ b 2a ప్లస్ b 2a ప్లస్ b కామన్ ఉంది. సో మనం 2a ప్లస్ bని ఏమంటాము, బహుళ పది యొక్క ఉమ్మడి కారణరాశి అని అంటాము. సో నెక్స్ట్ చూసినట్లయితే ఏకపదుల గాసాబా.
ఏకపదుల గాసాబా ఎలా ఉంటుందో చూద్దాం. జీసీడీ ఆఫ్ మోనోమియల్ 2 లేదా అంతకన్నా ఎక్కువ ఏకపదుల ఉమ్మడి భాజకములలో గరిష్టమైన భాజకాన్ని ఆ ఏకపదుల గరిష్ట సామాన్య భాజకం లేదా గాసాబా అని అంటారు. సో గాసాబా అని అంటాం. సో ఇప్పుడు మనము జీసీడీ ఆఫ్ మోనోమియల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. ఇక్కడ ఎగ్జాంపుల్స్తో చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో 6p²q ఉంది. సో మనం దాన్ని ఏ విధంగా రాయొచ్చు? 2 × 3 × p/q రాసుకోవచ్చు. కారణాంక విభజన చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ 10pq² ఉంది. సో 10 ఎలా రాసుకోవచ్చు? 2 × 5 p/q రాసుకోవచ్చు. నెక్స్ట్ 8pqr ఉంది. సో 8ని ఎలా రాస్తాము? 2 × 2 × p/q/rగా రాస్తాము. సో మనకి ఇక్కడ ఏవైతే కామన్గా అంటే మనకు ఉమ్మడిగా ఉంటాయో వాటిని గాసాబా అని అంటాం. సో మనకేమున్నది? 2 ఈక్వల్ ఉంది. అంటే మూడు పదాలలో అంటే 3 నెంబర్స్లో మనకి 2 ఈక్వల్ ఉంది. నెక్స్ట్ p ఈక్వల్ ఉంది. మనకి 3 బీజీయ సమాసాలలో p ఈక్వల్ ఉంది అండ్ q కూడా ఈక్వల్ ఉంది. సో మనకి ఇక్కడ గాసాబా ఏమవుతుందంటే 2pq అవుతుంది. సో ఈ విధంగా జీసీడీ ఆఫ్ మోనోమియల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏకపది యొక్క వర్గమూలం ఎలా ఉంటుందో చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ మోనోమియల్ ఒక ఏకపది ఖచ్చిత వర్గం అయినచో దానిని 2 సమాన కారణ రాశుల లబ్దంగా వ్రాయవచ్చును. ఈ కారణ రాశులలో ప్రతి దానిని ఇచ్చిన ఏకపది యొక్క వర్గమూలం అంటారు. మనకేంటి ఏకపది యొక్క వర్గమూలం అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనకు ఇచ్చిన ఏకపదిలో వాటి కారణరాశుల లబ్దం రాయాలి. సో ఆ కారణరాశులలో ప్రతి దానిని ఇచ్చిన ఏకపది యొక్క వర్గమూలం అని అంటాం. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడు 16p/4. సో మనం దాన్ని ఎలా డివైడ్ చేసాము? 4p² × 4p²గా డివైడ్ చేసాము. సో మనకు 16p/4 యొక్క వర్గమూలం ఏమవుతుంది? 4p² అవుతుంది. 16p/4 యొక్క వర్గమూలం 4p²గా రాస్తాము. సో ఈ విధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ మోనోమియల్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ద్విపది వర్గము స్క్వేర్ ఆఫ్ బైనామియల్ ఒక ద్విపదిని దాని చేతనే గుణిస్తే వచ్చే లబ్ధమును ఆ ద్విపది వర్గము అని అంటాము. సో మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడు a + b × a + b. సో ఒక ద్విపదిని ఆ సేమ్ ద్విపదిచే గుణించే వస్తే లబ్ధాన్ని ఏమంటాం? ద్విపది యొక్క వర్గము అని అంటాము. సో a + b × a + b. సో మనకేమవుతుంది? a + b² అవుతుంది. సో a + b² అనేది ఒక ద్విపది యొక్క వర్గం అవుతుంది. a - b × a - b. సో a b². సో ఈ ద్విపది యొక్క వర్గం అవుతుంది. ఒక త్రిపది ఖచ్చిత వర్గం కావాలంటే త్రిపదిలోని 2 పదాలు ఖచ్చిత వర్గాలే ధన గుర్తు కలిగి ఉండాలి. త్రిపదిలోని 2 వర్గాలు ఏం కావాలి? ఖచ్చిత వర్గాలే ధన గుర్తు కలిగి ఉండాలి. సో 3వ పదము ఖచ్చిత వర్గాలైన పదాల లబ్ధం యొక్క వర్గమూలానికి రెట్టింపు ఉండాలి. సో మనకి ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. త్రిపదిని తీసుకున్నాం. 9x² - 30xy + 25y² తీసుకున్నాము. సో దాన్ని ఏ విధంగా రాయాలంటే ఇచ్చట 9x² మరియు 25y² ఖచ్చిత వర్గాలు అవుతాయి మరియు ధన గుర్తులే. 9x² + 25y² ఉంది కదా, మొదటి పదము 3వ పదము ఖచ్చిత వర్గాలు అవుతాయి అండ్ ధన గుర్తులు కలిగి ఉన్నాయి. మనకి ఇక్కడ పైన చెప్పినట్టు ఖచ్చిత వర్గాలు అయి ఉండాలి, ధన గుర్తు కలిగి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే సెకండ్ స్టెప్ √9x² × √25y² ఏమవుతుంది? 2 × 3x + 5y 30xy 3వ పదం వస్తుంది. మనకు
మూడవ పదము ఖచ్చిత వర్గాలైన పదాల లబ్ధం యొక్క వర్గమూలానికి రెట్టింపు ఉండాలి. అందుకే 2 × 9x² × 25y². అంటే మనకి 2 పెట్టుకోకపోతే ఏమవుతుంది, ఇక్కడ మనకి 5 × 3 15xy వస్తుంది. 15xy దీనికి 30 అనేది ఏమున్నది, రెట్టింపు. 15xyకి రెట్టింపు ఉంది. సో అందుకని రెట్టింపు కాబట్టి 2 వేసుకున్నాము. సో 2 × 3x × 5y = ఏమవుతుంది, 30xy. మనకి ఇక్కడ మూడవ పదం వస్తుంది. 9x² - 30xy + 25y². అప్పుడు ఖచ్చిత వర్గం అవుతుందని చెప్పగలుగుతాము. సో ఈ విధంగా ద్విపది వర్గంను ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనం ఇంతటితో ఈ క్లాస్లోని కాన్సెప్ట్ని కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంతవరకు చెప్పుకున్న కాన్సెప్ట్ గురించి క్వశ్చన్స్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో క్వశ్చన్స్ ఎలా చేయాలి అండ్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే వాటికి ఆన్సర్ ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.